Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus. యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ విశేషంగా దీవించాలని, తన మార్గాల్లో మీరందరూ పయనించువారుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉండాలని అనుదినం మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన సన్నిధిలో వినయంతో, వినమ్రతతో, దీనమనసుతో చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తున్నారు. మీలో చాలామంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా మీకోసం ప్రార్థిస్తున్నాము. ఈ ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు తన ప్రత్యేకమైన దీవెనలతో నింపాలని అనుదినం కూడా మీకోసం బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనేక మందికి సత్య సువార్తను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభు సువార్తను వింటూ వాక్య సత్యాల్లో ఆనందిస్తున్నారు. అందును బట్టి మేము కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు వాగ్దానంగా మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3 and verse 19. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎంత చక్కని వాగ్దానం ఇది. ఈరోజు బలహీనంగా ఉన్నావా? మానసికంగా కృంగిపోయి ఉన్నావా? వెస్లీ గారి గత రాత్రంతా నిద్రపట్టలేదండి, ఏదో ఆందోళన, ఏదో కలవరం, ఏదో అయిపోద్దన్న భయం నాలో ఉంది అంటే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు బలమై ఉన్న దేవుడు. ఆయన నువ్వు బలహీనంగా ఉన్నావని కృంగిపోవద్దు. మానసికంగా ఏదో ఒక రకమైన కృంగుదల ఉందని బాధపడద్దు. దేవుడిని లేవనెత్తాడు. నువ్వు ఆయన వైపు చూడాలా. జీవితంలో కొన్నిసార్లు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, లేదా నిందల అవమానాలను బట్టి, చుట్టూ ఉన్న భయకంపితున్న వాతావరణాన్ని బట్టి కృంగిపోవడం సహజమే. అయ్యో నా కృంగుదల వచ్చేస్తుంది, అయ్యో నేను బలహీనుడిని అయిపోతున్నాను, అయ్యో నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఇంకా నువ్వు కృంగుదల్లోకి వెళ్ళాలని దేవుని ఉద్దేశం కాదు. నువ్వు లేవాలి. నువ్వు ఉన్న చోట నుండే, దేవా నీవే నా బలం. లార్డ్, ఐ బిలీవ్ దట్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. ఐ బిలీవ్ యూ గివ్ మీ పవర్. నీవు నాకు శక్తిని ఇచ్చేవాడు, నాకు బలం ఇచ్చేవాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన బలాన్ని ప్రభువు నీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ప్రభు మనకు అనుగ్రహించగలిగినవాడు. ఎందుకోసం అంటే ఆయన అధిక బల సంపన్నుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. బలము నాది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు తన బలంతో నింపాలని ఆయన కోరుతున్నాడు. హబక్కూకు అనే దైవజనుడు మాట్లాడుతున్నాడు, దేవుడే నాకు బలం. హబక్కూకు అనగా దేవుణ్ణి హత్తుకునేవాడు అని అర్థం. దేవుణ్ణి హత్తుకునేవాడు. మన జీవితాల్లో ఆయన హత్తుకునే అనుభవం మనలో ఉంటే, ఒకవేళ బహుశా ఇంతవరకు లోకాన్ని హత్తుకున్నావేమో, లోక సంబంధమైన వ్యక్తులను హత్తుకున్నావేమో, ధన సంపదలను, లోక సౌఖ్యములను హత్తుకుని బ్రతకాలని ఆశించేవేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి హత్తుకునేవాడిగా ఉండాలి. లేవి అనే మాటకు దేవుణ్ణి హత్తుకునేవాడని అర్థం బైబిల్లో. అందును బట్టి ఆయా సందర్భాల్లో మనం లేఖనాలు గమనిస్తుంటే లేవీయులు దేవుని సేవించువారుగా, ప్రత్యక్ష గుడారంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ లేవి వంశస్థులందరూ కూడా మందిర పరిచర్యలో, లేదా అహరోను కూడా లేవి వంశానికి చెందినవాడే కాబట్టి అతని నుండి యాజక ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళందరూ కూడా వచ్చారు. దేవుణ్ణి ఎవరైతే హత్తుకుంటారో దేవుడు వారిని ఉన్నతమైన బాధ్యతలలో నిలుపుతారు. ఏమేన్? దేవుడు వారిని తన మహిమ కొరకు వాడుకుంటారు. నువ్వు ఎంత దేవునికి దగ్గరగా ఉంటావో, ఎంత దేవునికి దగ్గరగా నువ్వు రాగలుగుతావో అంత పవర్ఫుల్గా, అంత శక్తివంతమైన విధానంలో దేవుడు నిన్ను వాడుకుంటారు తన మహిమ కోసం. చాలాసార్లు అనిపిస్తుంటారు, వెస్లీ గారు మేము ఎందుకు దేవుని కోసం వాడబడలేకపోతున్నామండి, మేము ఎందుకు దేవుని కోసం జీవించలేకపోతున్నాం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి నేను చెప్పే మాట ఏంటంటే, కమ్ క్లోజ్ టు గాడ్. నువ్వు దేవుని దగ్గరగా రా. ప్రభువుకు నువ్వు ఎంత దగ్గరగా వస్తావో అంత బలమైన అభిషేకంతో దేవుడు నిన్ను వాడుకుంటారు, తన శక్తితో నింపుతారు. ఆయన దేవుడు నా బలమై ఉన్నాడు, ఆయన నా కాళ్లను బలపరుస్తున్నారు. ఎందుకోసం అంటే నేను ఉన్నత స్థలములు ఎగబాకడానికి, ఉన్నత స్థలముల్లో నివసించడానికి. దేవుని బిడ్డ విను, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది, కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చింది, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచింది, నీ కొరకు మరలా తిరిగి వస్తాను అని చెప్పిన దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడంటే నీవు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభవాల్లో ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. రక్షించబడిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా నీ స్పిరిచువల్ గ్రాఫ్లో ఒక ఎలివేషన్ అనేది ఉండాలి.
నీవు అభివృద్ధి చెందే వ్యక్తిగా ఉండాలి. ఉన్నతమైన అనుభవాల చేత నింపబడిన వాడిగా ఉండాలి. నీ ప్రేమ ఉన్నతమైనదిగా ఉండాలి. ఇతరులను క్షమించే విధానం ఉన్నతమైనదిగా ఉండాలి. నీ నిర్ణయాలు ఉన్నతమైనవిగా ఉండాలి. నీ ఆశయాలు ఉన్నతమైనవిగా ఉండాలి. ఉన్నత ఆశయాలతో నువ్వు నింపబడినప్పుడు కదా దేవుని దీవెన ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ఉన్నత స్థలముల్లో దేవుడు నన్ను నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. దావీదు భక్తుడు తన జీవితంలో హెబ్రోన్లో ఒక 7 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత అతని దృష్టి యెరూషలేము మీద పడింది. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ యెరూషలేములో యెబూసీయులు ఉన్న ఆ కాలంలో దావీదు వీరోచితంగా పోరాడి దేవుని చిత్తం ద్వారా ఆ యెబూసీయులను వెళ్ళగొట్టి అక్కడ సింహాసనాన్ని స్థాపించాడు. సియోను కోట లేదా సియోను కొండ అని ఇప్పుడు దానికి పేరుంది. ఎవరైనా ఇశ్రాయేలు దేశానికి కనుక వెళ్తే అక్కడ సియోను కొండ మీద దావీదు మహారాజు యొక్క సమాధి అక్కడ ఉంటుంది. దేవుని యొక్క బలాన్ని నిరూపణ చేసిన స్థలం అది. యెబూసీయులు అనే మాటకు అప్రెసర్స్ అని అర్థం, అణగదొక్కువాలని అర్థం. అలాంటి వారి మీద విజయాన్ని సాధించాలని ఆశించాడు. ఈరోజు ఎవరు నిన్ను అణగదొక్కుతున్నారు? నువ్వు ఉన్నతంగా ఎదగలేకపోవడానికి కారణాలేంటి? నువ్వు ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండకపోవడానికి కారణాలేంటో ఒకసారి విశ్లేషించి కూర్చో దేవుని సన్నిధిలో ఒకసారి. బహుశా నీలో ఉన్న కోపమా, గర్వమా, అసూయ, మత్సరమా, లోక సంబంధన ఆశల, లోకాన్ని ప్రేమించే మనసా, ఏదైతే ఉందో దేవుని దగ్గర వదిలిపెట్టు. ప్రభువా, వీటి నుండి నాకు విడుదల దాయిచ్చాను, తద్వారా నేను ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి రావాలని ప్రార్థనాపూర్వక నువ్వు ఆయన వైపు చూడు. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల దేవుడు చేశాడు. ఉన్నత స్థలముల్లో ఆయన నిలవబెడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నీకు బలాన్ని ఇచ్చేవాడు ఆయన, నిన్ను నడిపించేవాడు ఆయన. కాబట్టి ఆయన వైపు చూడండి. అసాధారణమైన రీతిలో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, హబక్కు గ్రంథంలో రాయబడిన వాగ్దానాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీవే మా బలము, ఉన్నత స్థలముల్లో మమ్మల్ని నివసింపు చేయవాడు నీవు. ప్రభువా, కొన్ని సందర్భాల్లో యెబూసీయులు మా జీవితాల్లో మమ్మల్ని అణగదొక్కువారుగా కనబడుతున్నప్పుడు నీ శక్తి ద్వారా వారిని మేము అణగదొక్కడానికి సహాయం చేయండి. స్పిరిచువల్గా మేమందరం కూడా ప్రభువా పటిష్టమైన ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకోవడానికి మీరే సహాయం చేయండి. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ప్రభువా ఇప్పుడే నీ బలాన్ని వారి మీద కుమ్మరించండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ శక్తితో, నీ అభిషేకంతో వారిని నింపి నీ కార్యాల కోసం వాడుకోనండి. నీ గైడెన్స్ వారికి ఇవ్వండి. ఈ రోజంతట్లో కావలసిన విజయాన్ని, బలాన్ని వారికి దాయించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి ఆయన. నూతన కృపలతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.